ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం కదా, 6వ రోజు, నవరాత్రుల 6వ రోజు. కాబట్టి నేను ఆ తల్లికి ఇష్టమైన పులిహోర చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్, చింతపండు పులిహోర. దానికోసం ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్, 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. రైస్ మనం బాగా వాష్ చేసుకుని 2 గ్లాస్ వాటర్ తీసుకుందాం. ఇవ్వండి ఫ్రెండ్స్, 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని రైస్ కుక్ చేసుకుందాము. ఫస్ట్ రైస్ బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే రైస్ మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులోనే కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఉప్పు, ఫ్రెండ్స్ మనం చిన్న గ్లాస్తో చేస్తున్నాం కాబట్టి ఈ చింతపండు మనకి సరిపోతుంది. ఇక ఉండ చూస్తే చిన్న లడ్డూలా వచ్చింది. ఈ లడ్డు అంతా వేసుకొని దీంట్లో వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇలా నీళ్ళు వేసుకొని దీన్ని బాగా చేతితో నలుపుకుంటూ ఒక్క 5 నిమిషాలు నానబెట్టుకుంటే అది వస్తుంది ఫ్రెండ్స్. దానిలో ఉన్న రసం అంతా వస్తుంది. ఆ తర్వాత దాన్ని స్ట్రైన్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, చింతపండు నానిపోయింది. దీన్ని అప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇలా స్ట్రైన్ చేసుకున్నాను. మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హైలో పెట్టుకోకండి, లో ఫ్లేమ్లో పెట్టుకోండి, బాగా కుక్ అవుతుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, మన రైస్ కుక్ అయిపోయింది. రైస్ బంద్ చేసుకుందాం. అలాగే మనం చింతపండు పెట్టాం కదా, అది కూడా దగ్గర పడుతుంది. కొంచెమే కాబట్టి కొంచెమే పెట్టుకున్నా. అది కొంచెం బాగా దగ్గరికి కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. లేకుంటే వాటర్లా ఉంటే పులిహోర కూడా కొంచెం వాటరిష్గా అయిపోతుంది, పలుచగా. ఇగోండి ఫ్రెండ్స్, చింతపండు మగ్గు రెడీ అయిపోయింది. ఇప్పుడు బంద్ చేసుకుందాం. అలాగే పోపు పెట్టుకోవడానికి ఇగో నేను మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ కొంచెం ఫ్రీ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఫ్రీ హీట్ అయింది కదా. ముందుగా పల్లీలు కొంచెం బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఎందుకంటే పల్లీలు లాస్ట్లో వేస్తే బాగా కుక్ అవ్వవు. అందుకని ఫస్ట్ ఆయిల్లో పల్లీలు వేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు ఫ్రెండ్స్, ఆవాల, మినపప్పు కలిపిన పోపులు, తర్వాత జీలకర్ర, ఇవన్నీ పప్పులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే ఒక 3 మిరియాల గింజలు, ఇవ్వండి ఫ్రెండ్స్, 3 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు,
ఈ టైంలో మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర ప్రెసెంట్ ఇంగువ లేదు. మీ దగ్గర ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి, నైవేద్యానికి మంచి రుచి వస్తుంది. ఏమండి ఫ్రెండ్స్, ఇలా అయింది కదా. ఇలా అయినప్పుడు అంటే పోపు మొత్తం బాగా ఏగిపోయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ చింతపండు మగ్గుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఫ్రెండ్స్. చింతపండు మగ్గేసి ఒక 1 minute ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం. అంటే ఈ పల్లీలకి అన్నిటికీ ఆ పులుపు బాగా పడుతుంది. లేదంటే మీరు రైస్ వేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా అయిపోయింది కదా. ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇందులోకి రైస్ వేసుకున్నాం కదా. రైస్ వేసుకున్నాక దీన్ని బాగా కలుపుకొని ఆ పులుపు పోపులు మొత్తం ఈ రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలి. మీరు నైవేద్యానికి కాకుండా నార్మల్గా చేస్తే ఈ టైంలోనే కొంచెం ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్. నేను నైవేద్యానికి చేస్తున్నాను కాబట్టి ఉప్పు చూడము. అమ్మవారిని మనసులో తలుచుకొని చేసేయడమే, పర్ఫెక్ట్ కొలతలతో అంచనాగా వేస్తాము. కాబట్టి మీరు ఈ టైంలోనే పులుపు ఉప్పు చూసుకోవచ్చు. మ్యాక్సిమం సరిపోతుంది మీకు చెప్తున్నా. ఇంట్లోకి అలా చేసుకుంటే కొంచెం టేస్ట్ చేసుకొని అన్నీ ఏమైనా మెజర్మెంట్స్ తక్కువైతే ఇప్పుడే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇగోండి ఫ్రెండ్స్, మన శ్రీ లలితాదేవికి ఎంతో ఇష్టమైన పులిహార రెడీ అయిపోయింది. శ్రీ మాత్రే నమః. ఇంకా మా ఛానల్ ఎవరెవరైతే చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. వచ్చింది బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్? మీ పూజకి తెచ్చాను.